జరుగుతాయని నమ్ముతారా? ఎప్పుడైనా చూసారా? ఇదేదో తేడాగుందన్నో నేను జంపు. ఇప్పుడు అసలు దెయ్యాల టాపిక్ ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ ఇంటర్వ్యూయర్ మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూసారా అని అడగగా కాజోల్ ఇలా సమాధానం ఇచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీ గురించి, అందులోని ఓ రూమ్ గురించి గతంలోనే కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడారు. మోస్ట్ హంటెడ్ ప్లేస్ లో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఇదే మాటను నటి కాజోల్ కూడా అన్నారు. కాజోల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో గతంలో అలా మాట్లాడిన సెలబ్రిటీల వీడియోలు కూడా నెటిజన్లు బయటకు తీస్తున్నారు. నిజంగానే అక్కడ దుష్ట శక్తులు ఉన్నాయంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఎక్కువగా చర్చలు నడుస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ చేసిన కామెంట్స్ తో రామోజీ ఫిల్మ్ సిటీ గురించి అంత ఎక్కువగా మాట్లాడుతున్నారు. అక్కడ ఏదో కనిపించిన నెగిటివిటీ ఎనర్జీ శక్తి ఉన్నట్లుగా కాజోల్ మాట్లాడారు. అసలు అక్కడ ఉండలేకపోయానని, ఆ దేవుడు దయవల్లే బయట పడ్డానని కాజోల్ అన్నారు. మోస్ట్ హంటెడ్ ప్లేస్ అని కాజోల్ చెప్పుకొచ్చారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలున్నాయా అంటూ నెటిజన్లు రకరకాలుగా థియరీలు చెప్పుకొచ్చారు. గతంలో ఇవే మాటల్ని చాలా మంది సెలబ్రిటీలు చెప్పారని అంటున్నారు. టాప్సీ కూడా ఇలానే చెప్పారట. అసలు రవిబాబుకి ఇలాంటి ఓ అనుభవం జరిగిన తర్వాతే అవును అనే చిత్రాన్ని తీశారట. రామోజీ ఫిల్మ్ సిటీని సమాధుల మీద కట్టారని, ఎంతో మంది సైనికుల్ని పాతిపెట్టిన చోటే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీగా మారిందని, అందుకే అక్కడ అద్దాలపై అప్పుడప్పుడు ఉర్దూ అక్షరాలతో పదాలు కనిపిస్తుంటాయని ఇలా నెట్టింట్లో రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జపాకుశం సంకాశం కాస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభాష రాహువేతన హర హర మహాదేవ శంభో శంకర.